దేశం గురించి ఆలోచించే దాంట్లో రేణు దేశాయ్ గదే పవన్ కళ్యాణ్ వాళ్ళ మాజీ భార్య ముందుంటదని తెలిసే కదా. దేశం భద్రత గురించి ఏదన్నా వార్త వస్తే చాలు మేడం ముంగటుంటది. అట్లనే ఇప్పుడు కూడా చైనా దేశం నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలనో చెప్పింది. సామాజిక అంశాల మీద గాని దేశం గురించి ఏదన్నా వాడుతున్నా గాని సిగ్గు పడకుండా ఆమె ఆలోచనలు మనసులున్న మాట బయట పెట్టుట్లా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఫస్ట్ ఉంటది. అట్లనే ఇప్పుడు కూడా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చైనా వస్తువులు కొనుడు ఆపాలని చెప్పింది. దేశ భద్రత కుటుంబ శ్రేయస్సు మనకు అక్కరైతే మనం మొదలు చైనా నుంచి వచ్చిన చిన్న చిన్న వస్తువులు కొనుడు ఆపేయాలి. ఏదన్నా వస్తువు కొనే ముందు కళ్ళకు నచ్చింది కదా అని లటుక్కున్న బ్యాగ్లు వేసుకున్నాడు కాకుండా జర ఆగి దాని మీద ఏం రాసింది ఎక్కడ తయారైందని మొత్తం ఆ లేబుల్ చదివి అదొగాల చైనా దేశంది అయితే కొనకుండా ఆపేయాలి. చైనా సామాన్లు కొంటలేమని అందరికి ఎరకయ్యేటట్టు చేయుండ్రి. నేను కూడా ఇదివరకు చైనా సామాన్లే వాడుతుండే కానీ ఇప్పుడు అట్లా కాకుండా మన దేశ భద్రత గురించి ఆలోచించి ఒకవేళ అది చైనా ఉందైతే కొనకుండా ఆగిపోతున్నా. ఇట్లా ఏది కొన్నా లేబుల్ చక్కగా చూసే కొంటున్నా అని చెప్పుకొచ్చిందో పోస్ట్లా. అంటే ఇదంతా ఒక్కరోజులో అయ్యే పని కాదు కానీ ఇప్పటి నుంచే అందరం షురూ చేస్తే రేపటి నాడు మార్పును తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. మన మాతృభూమికి మనం మద్దతు ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు? మీరేదన్నా కొనే ముందు అసలు మీరు కొనాలనుకునే వస్తువు ఏడ తయారైందో తెలుసుకోర్రి. మన దేశాన్ని ఆదరిద్దాం అని ఆమె రాసుకొచ్చిన పోస్టును చూసి కొందరు లైకులు కొడితే మరికొందరు మేధావులు మాకు ఇన్ని చెప్తున్నావు కదా అసలు ఆ చైనా వస్తువులు మన దేశంలోకి రాకుండా సెంటర్ సర్కార్ బ్యాన్ చేస్తే అయిపోతుంది కదా, ఎందుకు అలా సామాన్లు మన దేశంలోకి రానిచ్చుడు, మళ్ళీ మేము పని కట్టుకొని వీటిని పరీక్ష చేసి చూసుడు లేబుల్ చదువుడు ఈ డబల్ పని కంటే ఈ చెప్పేదేదో సెంటర్ సర్కార్కు చెప్పొచ్చు కదా అని మాట్లాడుతుర్రు. మేడం మాటలు విన్న నెటిజన్